గట్టి గట్టికి చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. తబలా వాయించే శేఖర్ మన మధ్యలో ఉన్న రెండు విషయాలు చెప్తాం. పాస్టర్ శేఖర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సేవకులకు, అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకు స్తోత్రాలు. నేను సేవకు రావడం అనేది, సేవలో ఒక పాత్రగా వాడబడ్డం అనేది అది దైవ చిత్తమని నేను భావిస్తున్నాను. ఈ దినాన ఈ విధంగా సాక్షిగా నిలబడతానని దైవజనులు, అపోస్తలులు, పరిశుద్ధులు యేసన్న గారి గురించి మాట్లాడడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. కానీ ఆయన ప్రేమ, ఆయన అభిమానం, నాపై చూపిస్తున్న అపారమైన వాత్సల్యతను బట్టే ఈ దినాన మీ మధ్యలో నేను నిలిచి ఉన్నాను. అయితే మొట్టమొదటిగా ఫ్రెడ్ అన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చానండి. ఆ స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా 7వ తరగతి చదువుతున్నాను. మా ఇంటికి వచ్చేలోపు ఫ్రెడ్ అన్న మా ఇంట్లో ఉన్నాడు. మా మామగారు ఆయన తీసుకొని వచ్చారు. ఇక్కడ తబలా వాయించే ఒక వ్యక్తి ఉన్నాడు, మా అల్లుడు ఉన్నాడు, ఆ అబ్బాయి మీకు ఉపయోగపడతాడు, మీ కూటాల్లో వాడుకోండి అని ఆయన ఫ్రెడ్ అన్నకు పరిచయం చేస్తే, ఆ ఫ్రెడ్ అన్న నన్ను సేవలో ఆయన వాడుకొని దేవుని పరిచర్యలో ఎంతగానో చాలా విషయాలు నేర్పించారు. తర్వాత ఆయన దగ్గర ఉండి నేను మ్యూజిక్ నేర్చుకొని గొప్ప తబలా ప్లేయర్ అవుదాం అనుకున్నాను. కానీ దైవ చిత్తం ఏంటో తెలియదు. కానీ గుంటకల్ నుంచి కడప నుంచి రేపల్లె అలా ట్రాన్స్ఫర్స్ అవుతూ వచ్చాయి అన్నకి. అన్నతోనే ఉండగలిగాను. మరి ఏ విధంగా ప్రేరేపణ వచ్చిందో తెలియదు. కానీ యేసన్న గారు నన్ను గుంటూరు ప్రాంతానికి పిలవడం జరిగింది. ఎందుకు వచ్చానో తెలియదు. నాకైతే ఏమాత్రం అస్సలు ఇష్టం లేదు గుంటూరుకు రావడం. ఎందుకంటే నాకు ఏ దర్శనము లేదు, ఎటువంటి ఆలోచన లేదు సేవ చేయాలని. అయితే యేసన్న గారు పిలిచారు, నిన్ను గోరంట్ల వెళ్ళాలి అంటే ఫ్రెడ్ అన్న వాళ్ళమ్మతో అన్నాను, నేను ఇంటికి పోతా, నాకు పైసలు ఇవ్వండి, ఏం లేకపోయినా పర్లేదు వెళ్ళిపోతానని అన్నాను. ఇక మన మధ్యలో ఉంది రమణమ్మ తల్లి. లేదురా, యేసన్న గారు ఎవరిని పిలవరు, అసలు ఆయన నోరు తెరిచి ఎవరిని రమ్మని చెప్పరు. ఏదో నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, కనీసం ఒక్క వారం ఉండిరా, నా కోసం వెళ్ళు అంటే ససమీరా వెళ్ళనంటే ఒక వ్యక్తినిచ్చి పైసలు ఇచ్చి ఇక్కడికి రాగానే ఇక్కడంతా చాలా కొత్తగా ఉంది, ఇంకా మందిరం ఇంకా కట్టబడుతూ ఉంది. ఇక్కడున్న పని, ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసి ఒక ఆదివారం గడిచింది. మళ్ళీ శారదాకారికి వెళ్ళి యేసన్న గారు, నేను అంకుల్ అనేవాడిని, అన్నాను ఇప్పుడు అంటున్నాం కానీ అంకుల్ నేను వెళ్ళిపోతాను అంకుల్, నా వల్ల కాదనేవాడిని. నానా, నీవు దేవుని సేవ కోసమని దేవుడు నిన్ను పిలిచాడు, నాకెందుకో ప్రేరేపణ ఉంది అని ఆయన గుండెలకు హత్తుకొని ప్రార్థన చేశాడండి. ఆ దినము నా హృదయంలో కలిగిన భావన ఈ దినం వరకు నన్ను వేధిస్తుంది. తండ్రిని కోల్పోయాను, తల్లిదండ్రులు చూపలేని ఆ ప్రేమ, తల్లిదండ్రులు కూడా మైమరిపించే అటువంటి ప్రేమను దైవజనుల ద్వారా పొందుకున్నాను. దాదాపు 9 సంవత్సరాలు ఆ పరిశుద్ధుల పాదాల చెంత నేర్చుకొని, మరి ముఖ్యంగా ఎన్నో మెలకువలు, సేవలో కావలసిన పరిశుద్ధతను గురించిన వాంఛ, సేవను గురించిన మెలకువలు. మరి ముఖ్యంగా నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. ఇక్కడ ఉన్న తిండి నాకు నచ్చేది కాదు. యేసన్న గారు ఏది తింటే అది నాకు ఇచ్చేవాడు. యేసన్న గారు ఇక్కడ కూర్చుంటే ఆయన ప్రక్కనే నన్ను కూర్చోబెట్టుకొని, ఒరే నీకు సరిగ్గా రావట్లేదు, తిని అని ఆయన ప్లేట్లో ఉంటున్న ఆ ఆహారాన్ని నాకు పెట్టేవాడు. అంతటి వాత్సల్యత కలిగిన దైవజనులు నాపై ఎంతో అపారమైన ప్రేమను కురిపించారు. తుది శ్వాస వదిలేంత వరకు ఈ సేవలో ఉండాలని, ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టి మరలా తిరుగు చూడని అనుభవంలో మనం ఉండాలని సేవకుల కూటాల్లో కానీ, ఆయనతో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, రన్నింగ్ టీంలో కానీ ఆయన ముఖం చూస్తుంటే, ఆ తబలా వాయిస్తూ నేను ఆయన ముఖాన్ని చూస్తుంటే నాకు ఒక దైవ దూత ప్రకాశమానంగా గర్జిస్తున్న సింహంలాగా ఆ మీటింగ్లో నేను ఆ అనుభూతిని అనుభవించానండి. వాస్తవానికి నాకు ఎటువంటి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. యేసన్న గారు ఒక రోజున పరిశుద్ధాత్మ లేనివాడు దేవుని కుమారుడు కాలేడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఒక ప్రసంగం చేస్తుంటే తబలా వాయిస్తూనే అభిషేకాన్ని నేను పొందుకున్నానండి. మేరకు ఎప్పుడు చెబుతుండేది,
అభిషేకం పొందుకో, నువ్వు అభిషేకం పొందుకో అంటుంటే నేను పరిశుద్ధాత్మను కించపరిచేవానండి. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. ఆ పరిశుద్ధాత్మను గురించిన ఒక అవగాహన నాకు లేక నేను ఎంతో కించపరిచేవాడిని. కానీ దైవజనుడు ఆత్మావేశంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం నాకు ఒక దైవదూత ముఖం వల్లే కనపడేది. ఆ అభిషేకంలోనే ఒకరోజు నేను కూడా కలిసిపోయేటట్లుగా ప్రభు నాకు అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు పరిచర్య చేయడానికి, దైవజనుని పాదధూళి నా నెత్తి మీద ఉండడానికి అబ్రామ్ అన్న గారు నన్ను ఎంతగానో ప్రేమించి అన్న దగ్గర పరిచర్య చేయడానికి పెట్టారు. కనీసం ఏ యోగ్యత లేదు, కానీ పట్టి పట్టనట్లుగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే దైవజనులకు దగ్గరయ్యి దైవ చిత్తానుసారమైన మార్గాల్లో ఆయన పరిశుద్ధుల పాదాల చెంత, మరి ముఖ్యంగా అబ్రామ్ అన్న నన్ను పిలిచి, దైవజనుడు లేరు, నీవు సేవలో కొనసాగాలి, ఈ పరంపర కొనసాగాలి, నీ జీవితాన్ని నువ్వు ఏదో ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నేను డైనమోలో పడ్డానండి. వాస్తవానికి సేవ చేయాలనే దృక్పథం ఏమీ లేదు, దర్శనం ఏమీ లేదు. కానీ ఒక రోజున ఇదే మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక పరిశుద్ధులందరూ కలిసి ఏకముగా ఒక గుంపుగా చేరి, అందులో ఏసన్న గారు ఉన్నారు, రాజబాబు గారు ఉన్నారు, ఆర్ఆర్కి మూర్తి గారు ఉన్నారు, మరి ముఖ్యంగా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులతో కలిసి ఆ మహిమలో నేను కూడా ఆత్మలో హర్షిస్తూ ప్రవేశించానండి. హల్లెలూయా. అట్టి అభిషేకాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి ఏసన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయనతో ప్రతి అణువణువులో ఉంటున్న ఆ పరిశుద్ధతను గురించిన వాంఛ, యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు, చేతులెత్తి దండం పెట్టడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు అని ఆయన చెబుతున్న మాట నాలో ఒక మంటను రేపిందండి. సుచరిత్ర కలిగిన దేవుని సేవ చేయడానికి దైవజనుని ద్వారా నేను ఈ ప్రాంతానికి పిలువబడ్డాను. ఆ పిలుపుకు లోబడి, దైవజనుల పిలుపే దేవుని పిలుపుగా లోబడి మీ మధ్యలో సాక్షిగా నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.